ప్రచారంలో కూటమి అభ్యర్థి గొండు శంకర్, తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు సూపర్ 6 పథకాలను వివరించారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎన్డీఏ పాలనలో ప్రజల రాజ్యాన్ని తీసుకొస్తామని, పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామని శంకర్ అన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక కూటమిగా ఏర్పడి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటయ్యింది. అయితే ఇక్కడ కూటమి ఏర్పాటుకు గల కారణం మనకి రేపు రాబోయే రోజుల్లో కేంద్రం అత్యంత అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిరంకుశత్వ పాలన, ప్రజా వ్యతిరేక పాలన ఈ వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే మనకి మళ్ళీ నరేంద్ర మోడీ గారి మద్దతు అవసరం. మనం నరేంద్ర మోడీ గారి మద్దతుతో రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకుంటాం. మీరు జాగరూకతతో ఉండాలి. ఎన్నో మనకు ప్రలోభాలకు గురి చేస్తారు. రాబోయే రోజుల్లో మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తెలుగుదేశం నేతృత్వం, ఎన్డీఏ నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలన్నీ రద్దవుతాయని, అవన్నీ అబద్ధాలు, అవన్నీ నిజం కాదు. మనం ప్రతి మహిళకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తామని చెప్పాం. అలాగే ఆసరా కింద ఇస్తున్న డబ్బులు ప్రతి నెల పెన్షన్ మాదిరిగా 1500 ఇస్తామని చెప్పడం జరిగింది. అమ్మఒడి అని 13,000 వేస్తుంటే మనం దాన్ని 15,000 చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది